అప్పుడప్పుడు క్రీస్తు కొరకు 10 కిలోమీటర్లు పరిగెత్తడం లాంటివి క్రైస్తవ సంఘాలలో కొన్ని సంఘాలలో ఆచారాలుగా మార్చుకున్నారు. అసలు క్రీస్తు కొరకు పరిగెత్తడం అంటే ఏంటి అనేది అంటే సంఘమంతా స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నపిల్లలు అందరూ మరి ఒక రోడ్డు వారి కొరకు బుక్ చేసుకొని ఆ రోడ్డు మీద పరిగెత్తడం లాంటివి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. అందరూ ఒకే రకమైన యూనిఫామ్ వేసుకొని టీషర్ట్లు వేసుకొని ఆ టీషర్ట్ల మీద ఆ వస్త్రాల మీద జీసస్ 5K జీసస్ లేదా 10K జీసస్ లేదా 3K జీసస్ అని రాస్తూ ఉంటారు. 3 కిలోమీటర్లు పరిగెత్తితే క్రీస్తు కొరకు సరిపోతుందా? 5 కిలోమీటర్లు పరిగెత్తితే క్రీస్తు కొరకు సరిపోతుందా? 10 కిలోమీటర్లు పరిగెత్తితే క్రీస్తు కొరకు సరిపోతుందా? అసలు ఇది మనుషులు కల్పించినటువంటి ఆచారం పద్ధతి. కాబట్టి పరిగెత్తడం అంటే క్రీస్తులో పరిగెత్తడం అంటే ఏంది అనేది బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. దేవుని కోసం బ్రతికేటప్పుడు అండి ఎప్పుడు మన జ్ఞాపకంలో 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి పరలోకం అయితే రెండవది పాతాళం ఎందుకు గుర్తు చేసుకోవాలి? పరలోకాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఆలోచించండి ప్రేమ. పిల్లవాడికి హోంవర్క్ ఇచ్చిన తర్వాత 2 విషయాలని ఆ పిల్లోడు జ్ఞాపకం రాస్తే టీచరు మెచ్చుకుంటాడు, వెరీ గుడ్ అంటాడు. రాయకపోతే అదే టీచరే బెత్తం తీసుకొని శిక్షిస్తాడు. అలాగే దేవుని కోసం మనం బ్రతకాలి. బ్రతికేటప్పుడు 2 విషయాలు ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉండాలి. పరలోకం. ఒకవేళ దేవుని కోసం బ్రతకపోతే, దేవుని కోసం మనం ప్రయాసపడకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. ఆయన కోసం బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోతాం. బ్రతకకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 2 మార్గాలను మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మరి పరలోకానికి వెళ్ళే పరుగు పందెంలో మరి ఎలా ఉండాలి? ఎలా ఉంటారు ఆ పరుగు పందెంలో ఉన్నవారు? పరుగు పందెం అనగానే మరి ఒక లైన్ తీసుకొని, ఏమండి, పరుగు పందెం అనగానే పోటీ. అది క్రైస్తవులు కూడా ఆత్మీయమైన పోటీలో ఉన్నారు. ఆత్మీయమైన పరుగు పందెంలో ఉన్నారు. ఆత్మీయమైన పరుగు అనేది క్రీస్తును అంగీకరించినప్పటి నుంచి ఒకవేళ స్థిరంగా ప్రభువులో నిలబడితే మనము మరణించేంత వరకు ఆయన కొరకు బ్రతకటమే ఆత్మీయమైన పరుగు పందెం. ఆ పరుగు పందెంలో ఎలాంటి అవాంతరాలు, ఎలాంటి చీవాట్లు, ఎలాంటి అవమానాలు, ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి గుంతలు, ఎలాంటి మెట్టలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అంటే వాటినన్నింటినీ అధిగమించితేనే కానీ పరలోకపు పరుగు పందెంలో మనం ముందుకు సాగించుకోలేము. పరలోకపు పరుగు పందెములో మన పరుగు ఆగకుండా వెళ్ళిపోవాలి అని అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అదే క్రీస్తు మార్గం. యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నాడు. నేను మార్గం అన్నప్పుడు ఆ మార్గంలో మనం పరిగెత్తాలి. పరిగెత్తటం అంటే ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది వాక్యం. ఆ వాక్యము జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆ వాక్యానికి విధేయతను చూపించటం. విధేయత అంటే అర్థం ఏంటి? భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలి అంటే అర్థం ఏంటి? విధేయత అంటే లోబడి బ్రతకటం.
భర్త చెప్పిన అడుగుజాడల్లో నడవటం. అలాగా వాక్యానికి విధేయులు అని అంటే అర్థం ఏంటంటే వాక్యములో నడవటం, వాక్య ప్రకారంగా నడవటం. ఈ వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మనం నడుస్తుంటామో మన వాక్యానికి విధేయులుగా ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య విరుద్ధంగా ఉన్నవాడు వాక్యానికి విధేయులుగా ఉండలేరు. వారిలో అనేకులు దేవునికి విధేయులుగా ఉండకపోయిరి గనుక అడవిలో వారందరూ కూడా రాలిపోయిరి అనే మాట బైబిల్లో ఉంటుంది. ఎవరు వాళ్ళు అంటే ఇశ్రాయేలీలు దేవుని వాక్యానికి విరోధంగా లేదా అవిధేయులుగా బ్రతికారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమించారో, ధర్మశాస్త్రాన్ని ఇది గొప్ప మార్గం అని ఎవరైతే అనుకుంటారో అప్పుడు మరి ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలులో కొందరు విధేయులుగా ఉన్నారు అని అర్థం. అందులో ఎక్కువ మంది ఇశ్రాయేలీలలో ఎక్కువ మంది అవిధేయులుగానే ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. బైబిల్ గ్రంథంలో కాండాలు ఉన్నాయి కదండి, ఆది కాండం, ఇదంతా కూడా పాత చరిత్ర. యోసేపు కాలానికి సుమారుగా 2000 సంవత్సరాల కాలం. మోషే గారు ప్రారంభం. కొంతకాలానికి ఇశ్రాయేలీలను కాపాడే ప్రణాళిక. మోషే గారు పుట్టిన తర్వాత నిర్గమకాండంలో కొంతకాలానికి అంటే మోషే గారికి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పరలోకమందున్న దేవుడు ఆయన అనుకున్న ప్రణాళిక సంకల్పం మోషే గారికి తెలియజేయటం. అప్పుడు మోషే గారికి సీనాయి కొండ మీద ఇశ్రాయేలీలను కనాను దేశానికి ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి కానాను దేశానికి తీసుకెళ్లేటువంటి మార్గంలో వారు గాడి తప్పి బ్రతుకుతున్న వేళ దేవుడు చూసి బాధపడి వారి కొరకు ఇదిగో కట్టడ నిర్వహించాలి, కట్టడలను వారి కోసం సిద్ధం చేయాలి అని దేవుడు ఆలోచించి ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ మీద ఇవ్వటం జరిగింది. అలా ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉంటారో, వాక్యంలో విధేయత. మరి పరుగు పందెంలో మనకు ఉండవలసిన ప్రధానమైన విధానం, పరుగు పందెంలో ప్రధానమైనది విధేయత. అంటే వాక్యాన్ని అనుసరించటం, విధేయత. పౌలు గారు ఈ పరుగు పందెమును గూర్చిన వివరణ ఆయనకు మించి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే క్రీస్తు మార్గంలో నడుస్తూ వాక్యానికి విధేయత చూపి వాక్యాన్ని ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసి ప్రచురణ చేసి వాక్యాన్ని మరి ప్రచారం చేసి, ప్రచురణ వేరు ప్రచారం వేరు. మళ్ళీ మీరు రెండొకటే కదా అనుకున్నారు. ప్రచురణ అంటే పుస్తకాలు రాశాడు కదండి, దాన్ని ప్రింట్ చేయిస్తారు కదా, అది ప్రచురణ అంటారు లేదా ముద్రణ. ప్రచారము అనంటే గ్రాంధిక భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని లేదా గ్రాంధిక భాషలో ఉన్న వాక్యాన్ని తన వాక్చాతుర్యంతో ప్రకటించటం, నోటితో తన గలాన్ని విప్పి మాట్లాడటం. నేను మాట్లాడుతున్నాను, ఎక్కడి నుంచి తీసి మాట్లాడుతున్నాను అంటే గ్రాంధిక భాషలో ఉన్న ఈ మాటలను మన భాషలోకి మార్చుకొని మీకు చెప్పాలి. నేను తెలుగు మాట్లాడేది, బైబిల్లో ఉన్నదే తెలుగు. మనం ఎందుకంటే తెలుగు వాళ్ళం కనుక తెలుగులో ముద్రించిన బైబిల్ మనం తీసుకుంటాం. కానీ బైబిల్లో రాయబడినటువంటి ఈ గ్రంథం గ్రాంధిక భాషలో ఉంటుంది గనక, గ్రాంధిక భాష అంటే గ్రంథంలో ఉన్న విధంగా అని అర్థం. గ్రంథంలో విన్న విధంగా కాకుండా గ్రంథంలో ఉన్నదాన్ని వివరించి చెప్పేదాన్ని మన భాషలో గలవిత్తి మాట్లాడటం. కొత్త లూకా సువార్త, మార్కు సువార్త, ఈ సువార్తలలో ఆయన మాట్లాడుతుంటే బంట్రోతులు అంటే పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ పౌలు గారు కాలానికి అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లెజెండరీ వాక్చాతుర్యం కలిగిన వాడే స్టెఫెన్ గారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత గొప్ప
వాక్చాతుర్యం కలిగిన వాడు ఎవరంటే పేతురు గారు, క్షమించండి, పేతురు గారు. సంఘ బాధ్యతలన్నీ పేతురు గారికి అప్పగిస్తే వాళ్ళ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయనే స్టెఫెన్ గారు. ఆయన కూడా మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసండి. ఎదుటివాడు ఇట్టే మారిపోవాలి. వాడు ఎంత కఠినుడైనా, తన హృదయము బండలాంటిదిగా మారిపోయిన బండలాంటి హృదయాన్ని వాక్యమనే సుత్యతో పగలగొట్టి మెత్తని హృదయంగా మార్చగలిగిన సామర్థ్యం స్టెఫెన్ గారికి ఉంటుంది. అందుకే ఆయన వాక్యానికి హృదయంలో నొచ్చుకొని బాధపడి స్టెఫెన్ గారిని ఊరు వెలుపలికి తీసుకెళ్ళి, ఊరు బయటకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపటం జరిగింది. అప్పుడు అంటాడు, ఇదిగో ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీళ్ళను క్షమించు అంటాడు స్టెఫెన్ గారు. ఏమంటే చావు బ్రతుకుల్లో దెబ్బ మీద దెబ్బ రాయితో కొడుతుంటే ఈ శరీరం బాగా కుమిలిపోతుంది, నంజర బయటకు వస్తుంది. భయంకరమైన దెబ్బలతో బాధతో మాట్లాడుతున్న మాట అండి. ఆ స్థితిలో స్టెఫెన్ గారు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంత లెజెండరీ స్థితిలో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన నిజంగా ఇంకా పెద్ద లెజెండరే ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి, బాగుంటుంది. 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందామండి. నేను ఇది వరకే నేను గెలిచితి అనే మాట ఉంటుంది చూడు. అక్కడ ఇది వరకే నేను ఏమయ్యానంటే గెలిచితి. ఏం గెలిచాడు ఆయన? అర్థమవుతుందండి? ఏం గెలిచాడు? 12వ వచనంలో అంటున్నాడు కదా, ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమంటాడంటే నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో. యేసుక్రీస్తు వారు పౌలు గారిని పట్టుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడు? దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి వెళుతుంటే ఆ సందర్భాన్ని చూసిన యేసు ప్రభువు దర్శనం ద్వారా ఆయన కళ్ళు తీసేయడం, ఆ తర్వాత మరలా, నాయనా పౌలు, నీవు హింసించుతున్న క్రీస్తును నేను, నువ్వు హింసించిన క్రీస్తును నేను. నువ్వు దమస్కు ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నావు? ఆ ఊరికి ఎందుకు వెళ్తున్నావు? దమస్కుకి ఎందుకు వెళ్తున్నావు? క్రైస్తవులను హింసించడానికే కదా, క్రైస్తవులను హింసించడానికే కదా నువ్వు వెళ్తున్నది. కాబట్టి ఇదిగో నేను నిన్ను నా పని కొరకు సాధనంగా నిన్ను ఆహ్వానించాలి అని అనుకుంటున్నాను. నా పనికి సాధనముగా నువ్వు ఉపయోగపడాలి అని తన కళ్ళు పోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళా ప్రభువును అంగీకరించడానికి తన మనసు మార్చుకుంటాడో, పౌలు గారు మార్చుకుంటాడో, అప్పుడు నేను క్రీస్తు నన్ను పట్టుకున్నాడు. ఆ విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. పట్టుకున్న సందర్భాన్ని చెప్తున్నాడు. అసలు దేని కొరకు ప్రభువు నన్ను పట్టుకున్నాడు? దేని కొరకైతే ప్రభువు నన్ను పట్టుకున్నాడో దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, దాన్ని పట్టుకొనుటకే నేను పరిగెత్తుతున్నాను అంటాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ముందుగానే ఏమంటాడంటే నేను గెలిచి నేను అప్పటికే గెలిచాడు ఆయన. అయినా నేను సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను అని కూడా నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇంకా నా కొరకు దేవుడు సిద్ధపరిచిన క్రియలు ఎన్నో ఉన్నాయి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమండి, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు ఈ పత్రిక. కానీ తన జీవితంలో స్వీయ చరిత్రలో జరిగిన సందర్భాలు, సన్నివేశాలు, అనేక సందర్భాలను ఈ పత్రికలలో 14 పత్రికలలో, రోమా పత్రిక మొదలుకొని ఏమండి హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలలో ఆయన స్వీయ చరిత్ర రాస్తూ దేవుని సంకల్పం, ఆయన ప్రణాళిక, ప్రభువు చేసిన త్యాగాలు,
ఆయన ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడో కారణాలు, ఆయన ఆయన ఎలాంటి కార్యక్రమాలలో ఉండిపోయాడు, మన పనేంటి, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఇవన్నీ రాస్తుంటాడు 14 పత్రికలలో. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. యేసుక్రీస్తు నన్ను పట్టుకున్నాడు అంటున్నాడు. దేని కొరకు పట్టుకున్నాడో, ఇదిగో దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఒకసారి చూద్దామా. పరిగెత్తుచున్నాను 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో వెనుకున్న వాటిని మరిచిపోవాలి అంటున్నాడు. చూడండి, ఈ విషయంలో నేను చాలాసార్లు మాట్లాడాను. వెనుకున్నవేవి? వెనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ప్రభువులోకి రాకముందు మన జీవితాలు అన్ని కూడా లోక సంబంధమైనవే కదా. లోకులు తిరిగినట్టుగా తిరిగాం, లోకులు కట్టుకున్నట్టుగా కట్టుకున్నాం, లోకులు మాట్లాడినట్టుగానే మాట్లాడాం. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం చేంజ్ అయిపోయాం. మాట తీరు మారింది, చూపు మారింది, ప్రవర్తన మారింది, బ్రతుకు మారింది. ఏమండి, ఇవన్నీ కూడా మరి మరలా వెనుకున్న వాటిని మర్చిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? గతంలో ప్రభువులోకి రాకముందు లేదా ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ తెలిసి తెలియని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మరిచి, ఇదిగో ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తు అన్నాడు. చూడండి పిల్లలు, అంటే వెనుకున్న వాటిని మర్చిపోవాలి. అవి జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతావో తెలుసా? నువ్వు అక్కడే ఆగిపోతావు. నేను ఫలానా తప్పు చేశాను, నేను ఫలానా తప్పు చేశాను, నేను ఫలానా పాపం చేశాను, నేను ఫలానా పాపం చేశాను. ప్రభు యొక్క రక్తం ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రభు యొక్క రక్తం నిన్ను ఎందుకు కడుగుతుంది? వారం వారం తీసుకుంటున్నాం కదా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పంపులు పంచుకుంటున్నాం కదా. ఎందుకు ఆయన రక్తాన్ని ఇచ్చాడు? ఎందుకు ఆయన శరీరాన్ని మన కొరకు అర్పించాడు? కారణం ఏంటంటే, మనము చేసిన ఈ దురాగతాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసిన ఈ పాపాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటిని సైతం మరి కడిగేయటానికి పరిశుద్ధుని యొక్క రక్తాన్ని మనం తాగుతున్నాం. కారణం, ఇదిగో మనం చేసిన వాటన్నింటిని కూడా తొలగించుకోవడానికి త్రాగుతున్నాం. వారం వారం త్రాగలనా? బైబిల్ ప్రకారంగా త్రాగలనా? వారం వారం తినాలనా? ఆయన శరీరం తినాలి. వారం వారం త్రాగలనా? ఆయన రక్తం త్రాగాలి. ఎందుకు త్రాగాలి? ఈ వారంలో మనం తప్పే చేయలేదా? మాటతో కానీ తప్పు చేయలేదా? చూపుతో కానీ తప్పు చేయలేదా? దేహంతో తప్పు చేయలేదా? ఆలోచనతో తప్పు చేయలేదా? మరి వీటన్నింటిని కడిగేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన శరీరం కావాలి, ఆయన అందుకే వెనకున్న వాటిని మరచి ముందున్నవి ఏవైతే ఉన్నాయో, ముందే ఉన్నాయి ప్రభువు కార్యాలు ఉన్నాయి, ప్రభువు ప్రకటన కావాలి. ఆలోచిస్తున్నారా? మరి ప్రభు ప్రకటన కావాలి అనుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రభు కొరకు ఇంకా ఏవైతే కార్యాలు ఉన్నాయో వాటి కొరకు మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారంటే, వెనుకున్న వాటిని మనం మర్చిపోవాలి. గతంలో మనము దేవునికి విరుద్ధంగా చేసిన, అక్రమంగా చేసిన వాటన్నింటిని మర్చిపోయి ముందున్న పరిశుద్ధమైన వాటి కొరకు ప్రయాసపడాలి అని చెప్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారంటే, పరిగెత్తడం అంటే ఇది. కార్యాలను చేయటం, ప్రభు యొక్క మాటలను ప్రచురణ చేయటం, ప్రకటన చేయటం, ఆయన కార్యాలను కార్యసిద్ధిగా మార్చటం, వాక్యాన్ని కార్యసిద్ధిగా మార్చటం, కార్యరూపం దాల్చటం, ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మరలా తిమోతికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనం, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము,
సువార్థికుని పని చేయము. చూసారా, మీరు అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళంటే, అంటే పరిగెత్తేవాడు ఎలా ఉండాలట? మితంగా ఉండాలి. మితముగా ఉండటం అంటే అన్ని విషయాల్లో మితముగా ఉండడం అంటే ఎక్కువగా మాట్లాడండి అంటుంటారు, చూసి మాట్లాడండి అంటుంటారు, తగ్గి మాట్లాడండి అంటుంటారు. చూసారా, మితంగా ఉండటం అనమాట. అంటే తినటంలో ఎలా ఉండాలి? అతి మరి పరిమితి లేకుండా తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఇబ్బంది పడతారు, ఎంత శ్రమ వస్తుంది, ఎంత బాధపడాలి ఆరోగ్య విషయంలో ఆలోచించండి. కనుక ఈ మరి తినే విషయంలో అపరిమితంగా తిన్నాము అని అంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అన్ని విషయంలో మితంగా మీరు ఉండాలి అంటే మాటల్లో మితంగా ఉండాలి, ప్రవర్తనలో మితంగా ఉండాలి, తిండి విషయంలో మితంగా ఉండాలి, వస్త్రాల విషయంలో మితంగా ఉండాలి, జడలల్లు కొనటంలో మితంగా ఉండాలి. అవునా? తర్వాత ఈ ఏమంటే డ్రెస్సింగ్ స్టైల్లో మరి మితంగా ఉండాలి. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళంటే, పరిగెత్తే ఈ విధానంలోనండి మనం గెలవాలి అంటే మనం మితంగా ఉండాలి. కడుపు నిండా తిని పరిగెత్తేవాడు పరిగెత్తలేడు. ఆలోచిస్తున్నారా? బాగా తిని పరిగెత్తానంటే ఎంతసేపు పరిగెత్తారు చెప్పండి? ఆయాసం వస్తుంది కదండి, ఎంతసేపు పరిగెత్తారు. అందుకే మితంగా ఉన్నావనుకో, ఎక్కడైతే నీకు టార్గెట్ సిద్ధం చేసింటారో ఆ టార్గెట్ వరకు నువ్వు హ్యాపీగా పరిగెత్తుతావు. కారణం నీవు మితంగా ఉండటం వల్ల. అది చెప్తున్నా. ఇదిగో, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్థికుని పని చేయుము. చూసారా, శ్రమ పడాలట, సువార్థికుని పని చేయాలట, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళంటే, మనకు ఇవ్వబడిన పరిచర్య ఏదైతే ఉందో, పరిచర్య అంటే పని, పరిచర్య, సువార్థికుని పని, సువార్త చేసేవారికి పరిచర్య, సువార్త చేసేవారికి ఏమండి మీరు శ్రమ పడాలి అంటున్నాడు. శ్రమనే ఉంటది. మరి ప్రభు పని అనగానే శ్రమే. కానీ అన్నింటిని మనం ఏమనుకోవాలంటే, క్రైస్తవుడిగా, ప్రభుని నమ్ముకున్న వారిగా, ప్రభు దారిలో ఉన్నవారిగా, ఇది చులకని శ్రమ అంటే చిన్నది. ఏ శ్రమ వచ్చినా చిన్నది, ఏ బాధ వచ్చినా చిన్నది అనుకోవాలి. ఎప్పుడైతే ఇది చిన్నది అని నువ్వు అనుకుంటావో, అది ఏ శ్రమనైనా నువ్వు నోచుకుంటావు, ఏ శ్రమనైనా నువ్వు పడటానికి ముందుకు వస్తావు. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఇదిగో, నీవు అన్ని విషయంలో మితంగా ఉండు, శ్రమ పడుము, సువార్థికును పని చేయుము, పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇదిగో, నేను ఇప్పుడే పానార్పణముగా అంటే వృద్ధుడైన తర్వాత మాట్లాడుతున్న మాటలు, రాయించిన మాటలు. పౌలు గారు వృద్ధుడుగా ఉన్నాడు ఆ సమయంలో ఏమండి మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నాకు ఇక అవకాశం పోయింది. ఇదిగో, నేను మరణానికి చేరువలో ఉన్నాను. మీరు అన్ని విషయాల్లో మితంగా ఉండండి. మళ్ళీ మీకు హెచ్చరికలు చేసేవాడు ఉండడు. మీకు వాక్యాన్ని ఇంకా ఇంత విశ్లేషణ పూర్వకంగా చెప్పేవాడు ఉండడు. ఇదిగో, వాక్యంలో విధేయతతో ఉండండి. మళ్ళీ ఈ విషయాన్ని మరలా మీకు చెప్పేవాడు ఎవరో మరి ఉండకపోవచ్చు. నేను వెళ్తున్నాను. అప్పటికే అపోస్తలు వాళ్ళ పరిచర్యలో వాళ్ళు ఉన్నారు. ఈయన వృద్ధుడు అన్నాడంటే మరి అపోస్తలందరూ కూడా చిన్న చిన్న వయసులోనే శిక్షింపబడిన వారు, హతసాక్షులుగా మారిన వారే కదా. యోహాను గారు, యాకోబు గారు, ఏమండి పేతురు గారు, ఆంద్రేయ గారు, తోమ గారు, అపోస్తలులుగా యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వారందరూ కూడా ఏమండి హతసాక్షులుగా మారిపోయారు. ప్రభు కొరకు హతులైపోయారు, చచ్చిపోయారు. ప్రభు కొరకు చిన్న వయసులోనే తన ప్రాణాలను సైతం ఆయన కొరకు అర్పించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇదిగో, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. మీరు అన్ని విషయాల్లో మితంగా ఉండి ఏం చేస్తారంటే,
ఇదిగో మీరు శ్రమ పడండి, సువార్తికుని పని చేయండి, పరిచర్య సంపూర్ణంగా చేయండి అని చెప్తున్నాడు. పరిచర్య సంపూర్ణంగా చేయండి. కనుక మన పరుగు అనేది పరలోకానికి వెళ్ళే విధంగా మార్చుకోవాలి తప్ప, ముందే చెప్పాను కదండి, మనం ప్రభువులో ఉన్నప్పుడు మన జీవితం అంతా గుర్తుంచుకోవాల్సిన రెండే రెండు అంశాలు ఏంటంటే, ఒకటి పరలోకం. ఎందుకు పరలోకము జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన కొరకు పని చేస్తే పరలోకం, ఆయన కోసం బ్రతకపోతే పాతాళం అనేది ఎప్పుడు మనకు గుర్తుండాలి అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీరు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మీరు అంటున్నాడు. ఆయన పరిగెత్తాడు, నేను గెలిచాను అంటున్నాడు. ఇదిగో నేను గెలిచినట్టుగా మీరు గెలవాలి అంటున్నాడు. మీరు గెలవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే పరిచారం చేయాలి, శ్రమ పడాలి, సువార్తికుని పని చేయాలి అని. పందెపు రంగమందు పరిగెత్తు వారు ఎందరో ఉంటారు, వారందరూ పరిగెత్తుతారు, ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. కానీ మీరు కూడా ఎలా పరిగెత్తాలట? బహుమానము పొందవలెనని పరిగెత్తాలి అంటున్నాడు. చూడండి, మంచి మాట. బహుమానము కొరకే ప్రయాసపడి ఇక్కడ వచ్చాం. ఎక్కడో ఉన్న వాళ్ళు మనకి ఏమవసరం రావడానికి? పరుగు పందెం ఇదే. పరుగు అంటే ప్రభువు మాటలు వినాలి, ఆయన శరీరం అందు మనం పాలు పంపులు పంచుకోవాలి, ఆయన రక్తంలో పాలు పంపులు పంచుకోవాలి. పరిగెత్తటం, దేవుని యొక్క వాక్యం వింటేనే కదా కార్యసిద్ధి కలిగేది. వినుట వల్లనే కదా విశ్వాసం పెంపొందించుకోవాల్సింది. వినుట వల్లనే కదా క్రీస్తు అంటే ఏంటో మనకు తెలిసేది. వినుట వల్లనే కదా దేవుని యొక్క ప్రణాళిక సంకల్పం ఏంటో మనకు అర్థమయ్యేది. వినలేదనుకోండి, చెప్పేవాడు లేక అది ఓటు సామెత అది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు నిరంతరం, అందుకే మీరు బాప్తీసం తీసుకున్న నాటి నుంచి, అంటే ప్రభువుని అంగీకరించిన నాటి నుంచి మీరు ఎలా ఉండాలి అంటే, మీరు అపోస్తలుల బోధయందును, బోధ అంటే వాక్యం, బోధయందును ఏమండి, అపోస్తలుల బోధయందును, రెండు సహవాసమందును, అంటే ఆ బోధ వినటానికి మీరందరూ కూడా కలుసుకోవాలి, రావాలి. సహవాసమందును మీరు వచ్చిన మీరందరూ కూడా బోధ విన్న మీరందరూ కూడా రొట్టె విరిచిట యందును, ఆ తర్వాత అంటే ప్రభురాత్రి భోజనంలో కూడా మీరు ఉండాలి. ఆ తర్వాత ప్రార్థన చేయుట యందును, వచ్చిన మనందరం కూడా ప్రార్థన చేయుట యందును ఎడతెగక, అంటే విడిపోకుండా జరగాలి. ఈ వారం పని ఉందనుకోండి, ఆదివారం ఎన్ని పనులున్నా, ఎంత ఇంపార్టెంట్ ఉన్నా, యేసుక్రీస్తు వారి శరీరానికి విలువ, యేసుక్రీస్తు వారి రక్తానికి విలువనివ్వాలి. ముందు ప్రాధాన్యతనివ్వాలి. మొదటి ప్రాధాన్యత యేసుక్రీస్తు యొక్క వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడు సహవాసంకి వచ్చిన మనందరం కూడా, సహవాసం అంటే మనందరం కలుసుకోవటం, మీటింగ్ అంటే అందరం కూడా కలుసుకోవటం. ఓకే, ఇప్పుడు ఈ కలుసుకోవటం అనేది ఎందుకు అవసరం అంటే, ఎవరితో కలుసుకున్నట్టు? ఇది ఎవరితో కలుసుకున్నట్టుగా? మనందరం మనం కలుసుకున్నట్టుగా కాదు, మనందరం కలిసి ప్రభువుతో కలుసుకున్నట్టు. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, ఎవరితో సహవాసం? ప్రభువుతో సహవాసం. అర్థమవుతుందా మీకు? మనముతో సహవాసం కాదు, మనందరం కలిసి రావటం వెనకాల ఉన్న సారాంశం ఏంటంటే, ఇదిగో ప్రభువు వాక్యం అక్కడ వినబడుతుంది, వాక్య రూపంలో ఉన్న ప్రభువుతో మనం సహవాసం చేయటం, ప్రభువుతో సహవాసం చేస్తున్నాం. అదే కాకుండా ఆయన శరీరమందు మనం పాలివారమై ఉండాలి, ఆయన రక్తమందు పాలివారమై ఉండాలి. ఆ తర్వాత మనందరం కలిసి ప్రార్థన యందు కూడా ఉండాలి. జరగాలి. ఇది ఎప్పుడైతే నిరంతరం జరుగుతుందో ప్రభువు యొక్క పరుగులో మనందరం కూడా పరిగెత్తుతున్నాము అని అర్థం.
ఎందుకంటే ఆత్మీయ వివరణ వేరుంటది కదా, ఆత్మీయ సంగతులు వేరు కదండి. కనుక రాయబడిన ప్రతి విషయం కూడా మీరు ఆత్మీయ సంగతులు ఇదిగో ఈ విధంగా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. శరీర సంబంధంగా ఎప్పుడు మనము ఆలోచించకూడదు, భౌతిక సంబంధంగా ఆలోచించకూడదు వాక్యాన్ని. ఆత్మకు సంబంధించినవి ఇవి, ఆత్మను బలపరిచేవి, ఆత్మను పరలోకానికి తీసుకెళ్లేవి. కనుక నీ పరుగు పాతాళానికా పరలోకానికా అని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రెండు అంశాలు గుర్తుండాలి. మన పరుగు మాత్రం పరలోకానికి పరిగెత్తాలి. ఎంత ఇంపార్టెంట్ పని అయినా ఉండని ఆదివారం ఆరాధన మానుకోకుండా మాత్రం ఏమండి మానకుండా ఉండాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా అన్నట్టుగా ఉండకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు కూడా మానితే మీరు దేవుని యొక్క ఉగ్రత శాపానికి గురవుతారు. ఆలోచించని ప్రేమన దేవుడు. ముందు చదవండి మీరు. పంజపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతో గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్టుగా పరిగెత్తు. మరియు పంజమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే వారు అనగా ఎవరు వాళ్ళు ఏమండి? ఆ పన్నెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో మితంగా ఉండాలి. వారు క్షయమకు కిరీటము పొందుటకును అంటే లోకం కొరకు భౌతికంగా పరిగెత్తే వారందరూ కూడా ఉద్యోగాల కొరకు, డబ్బు కొరకు, సంపాదన కొరకు, ఏమంటే పేరు కొరకు, అధికారం కొరకు పరిగెత్తే వారందరూ కూడా క్షయమకు కిరీటము సంపాదించుటకును మనమైతే అంటే ఎవరు? ఆత్మీయులు, ప్రభువులో ఉన్నవారు, ప్రభుని నమ్ముకున్న వారు. మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అన్నట్టు. అక్షయమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మరి అక్షయమకు కిరీటం అంటే నాశనము కాని బహుమానము. క్షయమకు కిరీటం అంటే నాశనము కానిది, క్షయమైపోయేది అంటే నాశనమైపోయే దాని కొరకు ఈరోజు ఎంతమంది పరుగెత్తుతున్నారు చూడండి. ఉద్యోగం 60 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఒకవేళ ఇంకా చేస్తానంట గవర్నమెంట్ నిన్ను ఒప్పుకోదు, నువ్వు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ఉన్నా 60 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు నీకు ఆయుష్నిస్తే ఒకవేళ నిన్ను ఇంటికాడ పెట్టి పింఛనైనా ఇస్తుంది, కానీ నీతో పని చేయించుకోదు గవర్నమెంట్, ప్రభుత్వం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నిండు వృద్ధుడైనటువంటి పౌలు గారు ఏమంటారు? నేను ఇప్పుడే పానార్పణ కాళ్ళు చాపాను, నా వల్ల కావటం లేదు, నా శరీరము అనుకూలించడం లేదు. అయినా చావు దగ్గర క్షణాలలో ఉన్నంత సమయం వరకు దేవుని యొక్క మాటలు ఎందుకంటే దేవుని పనిలో రిటైర్మెంట్ ఉంటదా? ఉండదు. వృద్ధుడుగా అయ్యేంత వరకు దేవుని పని ఉంటది. వృద్ధుడుగా అయ్యేంత వరకు దేవుని పని చేయాలి. దేవుడు కోరుకున్నది మనం చదివేది. ఎందుకంటే ఆయన దృష్టికి 60 సంవత్సరాలు ఉందనుకోండి, ఆయన దృష్టికి 90 నిమిషాలు మాత్రం. ఆయన దృష్టికి 1000 సంవత్సరమైనా నీ దృష్టికి నిన్నటి వలె ఉన్నవి అని అంటాడు. అంటే ఇప్పుడు 24 గంటలు 1000 సంవత్సరాలు అనుకుంటే దాన్ని సగం చేసుకుంటూ వస్తే మన ఆయుష్కాలం ఎంత? ఒక 30 సంవత్సరాలు. యేసు ప్రభుత్వం 33 అంటే 45 నిమిషాలు. 60 సంవత్సరాలు ఇచ్చాడా దేవుడు? గంటన్నర. పోనీ 70 సంవత్సరాలు ఇచ్చాడా? ఏమండి? గంట 40 నిమిషాలు. ఇంతే దేవుని దృష్టికి అది. కానీ ఆయన దృష్టిలో ఇచ్చిన ఈ చిన్న జీవిత కాలం మనకు సంవత్సరాలు కనబడుతుంది. అధిక బలం ఉంటే 80. కానీ ఇదిగో మీ జీవం ఏ పాటిది? నా ఆ జీవము ఆ చిన్న జీవితాన్ని ప్రభువులో పరిగెత్తే విధానాన్ని
దేవుని పిల్లలారా, మాటలు ఎవరిగానండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఓపికతో పరిగెత్తాలి. ఆవేశంతో పరిగెత్తితే లోక సంబంధమైన పరుగు పందెంలో గెలుస్తాం ఆ జ్ఞానముతో. ఏమండి, కానీ ప్రభువులో మనము ఎలా పరిగెత్తాలట? ఓపికతో. ఓపికతో. ఆడేపోతాడేమో వీడేపోతాడేమో అనేది ఏముండదు. నేను వెళ్ళాలి అనుకోవాలి, వాళ్ళు వెళ్ళాలనుకోవాలి. అందరూ పరిగెత్తండి, అందరికి దేవుడు బహుమానాలు ఇస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత మనము మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, సిలువ అనగానే శ్రమలు అని అర్థం, ఆ శ్రమలను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంత దానిని ఎదిరింపలేదు అన్నాడు. చూడండి ప్రేమను, మీరు ఓర్పుతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి. ఎందుకంటే ప్రభువును రక్తము కారునంతగా శ్రమ పెట్టిన ఆయన వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళని కాపాడాలని పిల్లలు కొడుతుంటే కాపాడుతాను రా, ముళ్ళ కిరీటం పెడుతుంటే కాపాడుతాను రా, రక్షకుడుగా మారిపోతాను. నువ్వు శీలాలు కొట్టినా నీకు రక్షకుడిని, కొరడాలతో కొట్టినా నీకు రక్షకుడిని, ముళ్ళ కిరీటం పెట్టినా నీకు రక్షకుడు, పల్లెపు పోటుతో నా డొక్కలో పొడిచినా నీకు నేను రక్షకున్నే, నా ముఖం మీద మీరు ఉమ్మి వేసినా నేను మీకు రక్షకున్నే. ఆయనను చూడండి, ఆయనను చూడండి, ఒకసారి ఆయనను చూడండి. అంటే మీకు చిన్నదే జరుగుతుంది కానీ మనం తట్టుకోలేదు. ఆయనకు పెద్దవి జరిగాయి, ఆయన తట్టుకున్నాడు. మరి ఆయనకి మనం తేడా చూడండి. కనుక పెద్ద శ్రమలనే అనుభవించిన యేసు ప్రభు వైపు మీరు చూశారు అని అంటే ఇది చాలా చిన్నది ఆయనను చూస్తే. ఎందుకంటే ఆయన ప్రపంచ మార్గదర్శి కదండి, ప్రపంచ సహనశీలి కదా. ప్రపంచంలోనే ఓర్పుతో ఉన్న వ్యక్తులలో, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు యేసు ప్రభు. ఓపికలో లెక్కలేశారట. లోకంలో మేధావులు అన్నవారు ఇంటలెక్చువల్ అంటారు వాళ్ళని. ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు, ప్రపంచ మేధావులు లెక్కలేశారు. ఎవరు సహనశీలి, ఎవరు ఓర్పు గలవాడు అని ప్రపంచాన్ని లెక్కగట్టింటే అందులో ఏమండి అబ్రహాం లింకన్ ఉన్నాడు, గాంధీ మహాత్ముడు ఉన్నాడు, అందులో నెల్సన్ మండేలా ఉన్నాడు, సౌత్ ఆఫ్రికా మహాత్ముడు. ఆయన మనకి ఎలాగైతే గాంధీ ఉన్నాడో సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ఆయన ఉన్నాడు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టింటే నంబర్ 1 స్థానంలో యేసు ప్రభు కూర్చున్నాడు. ఆ తర్వాతే మేధావులు అనుకున్న వారు, చిన్నప్పటి నుంచే ఎన్నో శ్రమలు అనుభవించి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా చిన్నోళ్ళు కాదు. చిన్నప్పటి నుంచే మంచి మనస్సాక్షి కలిగిన వారై, బాప్తిస్మము పొందకపోయినా మంచి మనస్సాక్షి కలిగిన వారై చిన్నప్పటి నుంచి శ్రమపడి ఎదిగిన వాళ్ళు వీళ్ళల్లో ఇంకా యేసు ప్రభువును కూడా తీసుకున్నారు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు సాక్షాత్తు దైవ స్వరూపం, ఆయనకు సమానులు ఎవరు? మొదటి ఎత్తు అందుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ తర్వాతే అందరూ సహనశీలు, ఓర్పులో నంబర్ 1 స్థానం. అందుకే పౌలు గారు కూడా ఏమంటున్నారు తెలుసా? నన్ను చూడొద్దండి, స్టెఫెన్ గారిని చూడొద్దండి, పేతురు గారిని చూడొద్దండి, అపోస్తలులను చూడొద్దండి, ఇంకా మేధావులు అనుకున్న వారిని ఎవరిని చూడొద్దండి, ఎవరిని చూడొద్దండి. యేసు ప్రభువుని చూడండి. ఆయన చూశారా? ఆయన త్యాగాన్ని చూశారా? ఆయన ప్రాణం పెట్టిన విధానాన్ని చూశారా? ముఖం మీద ఉమ్మేసినప్పుడు తిరిగి ఒక్క మాట అన్నని స్థితిని చూశారా? కొరడాలతో కొడుతుంటే
వాళ్ళ వైపు ఏ కోపంతో చూడకుండా ఉండే విధానాన్ని మీరు చూసారా? అయితే మీకు ఈ చిన్న అవమానాన్ని మీరు హ్యాపీగా భరిస్తారు, చిన్న కష్టాన్ని హ్యాపీగా మీరు భరిస్తారు. ఆలోచించండి ప్రియమైన కనుక ఓర్పుతో మీరు ఓర్పుతో ప్రభువు కోసం నిలబడిన మనము ఆయనను గెలిపించాలి అంటే, ఆయన తరపున నీవు గెలవాలి అని అంటే ఓర్పుతో పరుగు పాతాళానికి వెళ్ళే విధానంలో విధేయతతో నువ్వు పరిగెత్తాలి అంటున్నాడు. మనం సంఘం ఎదుటనో ప్రభు ఎదుట దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధి ఉన్నావా, దేవుని సన్నిధి బయట ఉన్నావా, దేవుని సన్నిధి ఈ విధంగా ఆరాధించడానికి వచ్చావా, దేవుని సన్నిధి. నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు గనక ఓర్పుతో శ్రమపడు, స్వార్థికుని పనిచేయి, పరిచారం కూడా సంపూర్ణంగా చెయ్యి. దేవుని పిల్లలారా, చక్కగా పౌలు గారు మాట్లాడతాడంటే పిల్లలారా, మనల్ని ఆయన కొరకు స్థిరులుగా నిలబెట్టడానికి మాట్లాడిన సంఘాలకు మాట్లాడిన వ్యక్తులకు మాట్లాడిన వ్యక్తులకు పత్రికలు రాసిన సంఘాలకు పత్రికలు రాసిన వారిని కేవలం ప్రభు కొరకు స్థిరమైన వారిగా మార్చడమే ఆయన ఉద్దేశం, పౌలు గారి ఉద్దేశం. ఆయన లేడు మన మధ్య. 2000 సంవత్సరాల క్రిందట పౌలు గారు తన జీవిత కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆయన మాటలు జీవపు ఊటలు కనుక ఆ జీవపు ఊటల్లాంటి ఆ ఊటలో నుంచి వచ్చిన ఈ మాటలను తీసుకొని మనం దాహాన్ని తీర్చుకోవాలి, మారాలని ప్రేమపూర్వకంగా నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. మాట ముగిస్తున్నాను.